హాయ్, వెల్కమ్ టు లతాస్ ఐడియాస్ అండ్ క్రియేటివిటీ అండి. ఏంటో వేరుశనగ పప్పును చూపిస్తుంది అనుకుంటున్నారా? ఒక చిన్న విషయం చెప్దామని ఈ షార్ట్ అయితే చేస్తున్నానండి. ఇంతకుముందు అయితే మేము చిన్నపిల్లలప్పుడు పచ్చడి చేయాలి అంటే, చట్నీస్ చేయాలంటే వేరుశనగ పప్పుని ఇలా ఏం చేసి ఈ పొట్టంతా కూడా తీసేసేవాళ్ళండి. ఈ పొట్టు మొత్తము తీసేసి దాన్ని చెరిగేసి తర్వాత ఓన్లీ పప్పులు మాత్రమే వేసి చేసేవాళ్ళు. కానీ అలా అయితే చేస్తే బాగుండదండి. ఎందుకంటే మొత్తము ఈ పైన ఉన్నటువంటి పొట్టుతో సహా వేసి మనము పచ్చడి చేసినప్పుడు, చట్నీస్ చేసినప్పుడు చాలా మంచిదండి హెల్త్కి. ఎందుకంటే ఈ పొట్టు కూడా పడేయకూడదు అన్నమాట. ఎందుకంటే ఏమంటారు, పీచు పదార్థం అనేటువంటిది బాగా ఉంటుందన్నమాట చట్నీలో తిన్నప్పుడు. కాబట్టి ఈ పొట్టును కూడా మనం పడేయాల్సినటువంటి అవసరం లేదండి. నేనైతే ఇలాగే చేస్తాను. ఇంతకుముందు అయితే మా నానమ్మ, మా అమ్మ వీళ్ళంతా కూడా పొట్టు తీసేసి చేసేవాళ్ళు. కానీ ఇలా చేసుకోవడమే బెస్ట్ అండి. అది మీకు ఒకసారి చూపిద్దాము అని నేనైతే ఇలా చేస్తున్నాను. కొంతమంది అలానే చేస్తారు, కొంతమంది ఇప్పటికీ కూడా పొట్టు తీసేసి చేసేవాళ్ళు ఉన్నారండి. ఇంకా మామూలుగానే ఇలాగా పచ్చిమిర్చి, ఉప్పు, తెల్లగడ్డ, జీలకర్ర అన్నీ ఏం చేసి దీంట్లో అయితే వేస్తున్నానండి. పచ్చిమిర్చి ఒక్కటే వేయించాను, కొరవన్నీ ఇంకా పచ్చివే అన్నమాట. జీలకర్ర కూడా పచ్చిదే వేసేసాను. కొంచెం చింతపండు కూడా జస్ట్ కొంచెం వేసానండి. తర్వాత ఇంక ఇవి దీంట్లో వేసేసి ఇంకా మిక్సీ వేయడమే అన్నమాట. నేను చేసే మోడల్ని చూపిస్తున్నానండి. ఎందుకంటే ఆ పొట్టుతో సహా వేస్తేనే మనకు చాలా మంచిది అన్నమాట. కాబట్టి ఒకసారి చూపిద్దాము అనే ఐడియా వచ్చింది, అందుకు చట్నీ చేస్తూ స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనండి, మంచిగా మీరు ఈ విధంగానే పచ్చడి చేసుకొని తినాలని ఆశపడుతున్నాను. ఓకేనండి, మరొక మంచి వీడియోలో మరలా మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.